సార్ క్లాట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. హార్ట్ దగ్గర క్లాట్స్ వచ్చినాయి అనుకోండి, స్టంట్స్ వేస్తారు. కానీ బాడీలో ఎక్కడ క్లాట్స్ వచ్చినా కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందా ఒకటి, అండ్ బ్రెయిన్లో కూడా క్లాట్స్ వస్తే బ్రెయిన్ డెడ్ అయిపోతూ ఉంటుంది. ఈ క్లాట్స్ ఇంత ప్రమాదకరం కదా, దీనికి ఏదన్నా పర్మనెంట్ సొల్యూషన్ ఆయుర్వేదంలో ఉందా? చాలా మంచి ప్రశ్నమా. చలుగు బాడీలో క్లాట్స్ బ్లడ్ వెజల్స్లో ఎక్కడేం జరగవచ్చమ్మా. హార్ట్లో క్లాట్స్ ఏర్పడితే హార్ట్కు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా బ్రెయిన్లో క్లాట్స్ ఏర్పడినప్పుడు బ్రెయిన్లో సర్టన్ ఆయా భాగాలకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయమ్మా. అంటే ఈ పెరాలసిస్ ఇవన్నీ చెప్తుంటారు కదమ్మా. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటారు, హార్ట్ స్ట్రోక్ అంటారు. అట్లా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందమ్మా, ఇతర రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ కావడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెరికోస్ వీన్స్ ఇలాంటివి ఉంటాయి కదమ్మా. ముఖ్యంగా ఈ కాళ్ళ భాగంలో రక్తనాళాలు ఉబ్బడం ఇలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటేమా, హార్ట్ నుంచి రక్త సరఫరా కింది భాగాలకు బాగా సప్లై జరుగుతుంటుందమ్మా. కింది నుంచి మళ్ళీ పైకి రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం చేత క్లాటింగ్ మెకానిజం దెబ్బతినేసేసి రక్తం చిక్కబడేసేసి అక్కడ క్లాట్స్ తయారైపోయి ప్రవాహంలో ఏదైనా అంతరాయం కలిగినప్పుడు ఆయా భాగాల్లో కూడా నొప్పి, పోటు, సలుపు, బాధ ఉండేసి నల్లగా తయారు కాకపోవడము. ఒక్కొక్కసారి మనం నెగ్లెక్ట్ చేసేసి అశ్రద్ధ చేసి అది తెలియకపోవడం చేత మనం డాక్టర్లను సంప్రదించకపోవడం చేత అది ప్రమాదకరంగా దారి తీసేసి ఒక్కొక్కసారి యాంపిటేషన్స్ అని చెప్పి చేస్తుంటారమ్మా. ఒక్కొక్కసారి ఈ కాలు కూడా తీయాల్సిన పరిస్థితులు కూడా. అంటే ఆ ప్రమాదం ఆ పార్ట్ వరకే ఉంటుందా, హార్ట్ వరకు ఉండదమ్మా. ఏ భాగంలో అలా జరిగితే అలా జరుగుతుందమ్మా. ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను కదా, హార్ట్ భాగంలో క్లాట్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయేసేసి హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. అట్లా ఈ బ్లడ్లో రక్తనాళాల్లో బ్లడ్ ప్రవహించేటప్పుడు బికాస్ ఆఫ్ చిక్కగా ఉండడం చేత మధ్యలో ఏదైనా అవాంతరాలు ఉన్నప్పుడు ఏమంటే ఈ బ్లడ్ సరిగ్గా ఫ్లో కాలేకపోవడం చేత అక్కడ నిలబడిపోతుంటుందమ్మా. సో బ్లడ్ చిక్కబడడం ఒకటి, బ్లడ్ క్లాట్ కావడం ఒకటి. అంతేకాకుండా ఈ రక్తనాళాల్లో ఈ ప్లేట్లెట్స్, కొవ్వు, కొలెస్ట్రాల్ ఇవి పేరుకుంటుంటాయమ్మా. పేరుకున్నప్పుడు కూడా రక్తం ఫ్రీగా మూవ్ కాలేదనమాట. సో అవి ఎక్కడైతే ఎక్కువ పేరుకున్నాయో అక్కడ కూడా బ్లడ్ సరిగ్గా ఫ్లో మూవ్ కాలేకపోవడం చేత కూడా ప్రాబ్లం వస్తుంటుందమ్మా. ఈ నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల ఇది వస్తుంది. ఎప్పుడైతే ఆయా భాగాలకి, హార్ట్కి కానీ, తర్వాత ఈ బ్రెయిన్ కానీ, తర్వాత నేను చెప్పినట్టు ఈ కాళ్ళ దేహంలో ఇతర భాగాలకు కానీ ఎప్పుడైతే ఆ స్పెసిఫిక్ ఆ భాగాలకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది, ఆక్సిజన్ తగ్గిపోతుందమ్మా. ఆక్సిజన్ తగ్గిపోతే ఈ సెల్ డ్యామేజ్ అయిపోతుంది, సెల్ డెడ్ అయిపోతుంది. సో దీనివల్ల నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రీజన్స్ ఓకే, మరి సొల్యూషన్ ఏంటి? సొల్యూషను ఇప్పుడు ఈ ఇంతకుముందు కూడా మనం వీడియోలో చెప్పుకోవడం జరిగిందమ్మా ఈ పంచరత్నాల గురించి. పంచరత్నాలకు సంబంధించమా ఈ రెగ్యులర్ గా అల్లం, వెరీ గుడ్, వెరీ గుడ్, సి విటమిన్ మీకు బాగా గుర్తుందమ్మా. వెల్లుల్లి, అల్లము, తర్వాత దాల్చిన చెక్క చెప్పాము. తర్వాత సి విటమిన్ లేదమ్మా, విటమిన్ ఈ చెప్పాము. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. వీటిల్లో ఇప్పుడు రోజు అల్లం తీసుకుంటున్నా బాగా పనిచేస్తుంది. అట్లా కాకుండా అల్లం ఎండబెట్టి తయారు చేసినటువంటి శొంఠి పొడి రోజు జస్ట్ 1 గ్రామ్ పౌడర్ కంటిన్యూగా వాడుకుంటుంటే ఈ రక్తం చిక్కబడడం కానీ, బ్లడ్ క్లాట్ కావడం కానీ ఈ ప్రాబ్లం లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంటుంది. సో ఏదో ఒక రూపంలో దాల్చిన చెక్క టీ తయారు చేసుకొని తీసుకోవడం కానీ ఇలా తీసుకోవచ్చు. లేకపోతే పసుపు వాడుకోవచ్చు. లేకపోతే వెల్లుల్లి రెబ్బలమ్మా, అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ కానీ, వీక్లీ థ్రైస్ కానీ వెల్లుల్లి రెబ్బలమ్మ, ఒక్కటే రెబ్బ అన్నంలో, వేడన్నంలో ఒకటమ్మా చక్కగా మగ్గ పెట్టేసుకొని మొదటి ముద్ద తింటున్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నేను చెప్పినట్లు ఇప్పుడు ఈ విటమిన్ విటమిన్ వచ్చేసి ఈ పిస్తా పప్పులో, దాదాపు బాదం పప్పులో, అదేవిధంగా ఈ ప్రొద్దుతిరుగుడు విత్తనాల్లో కూడా విటమిన్ ఈ ఎక్కువ ఉంటుందమ్మా. సో దాదాపు 100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాల్లో 38 మిల్లీగ్రాములు ఈ విటమిన్ ఈ ఉంటుందమ్మా. సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ ఎగ్జాక్ట్లీ మనకు చాలా మందికి తెలియదమ్మా. ప్రొద్దుతిరుగుడు విత్తనాలు పప్పు కూడా అంత బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ పిస్తాలో 35 మిల్లీగ్రామ్స్ ఒక ఇది ఉంటుందమ్మా 100 గ్రాముల్లో. సో అదేవిధంగా ఈ బాదం పప్పులో 28 మిల్లీగ్రామ్స్ ఈ విటమిన్ ఈ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఈ విటమిన్ ఈ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ రక్తనాళాల్లో ఈ గడ్డగట్టడము, బ్లాక్స్ రావడం ఇట్లాంటివన్నీ లేకుండా ఉంటాయమ్మా. సో ఈ పంచరత్నాల్లో ఏ రత్నం వాడుకున్నా ఆ రత్నం యొక్క ప్రభావం మన బాడీ మీద ఉంటుందమ్మా. అవునవును, మీరు ఇందాక చెప్పిన వెల్లుల్లిపాయ గురించి కూడా బాలింత్రాలకు కూడా పెడతాను, నేను చూసాను సార్. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో బాలింత్ర కూడా చాలా మంచిదమ్మా. వెల్లుల్లి నిజంగా చెప్తేనే
దేవతలకు అమృతం ఎలాగమో మానవ మాత్రులకు భగవంతుడు ప్రసాదించినటువంటి అమృతం ఏదంటే వెల్లుల్లి అని చెప్పుకోవచ్చమ్మా. సో అందుకే మీరు వెల్లుల్లి అనేసరికి నాకు ఒక విషయం గుర్తొస్తుంది. చెప్పండి సార్. ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లయిందంటమ్మా, ప్రతిదానికి స్పెషాలిటీస్ వచ్చాయి. సో ఈఎన్టీ స్పెషాలిటీ, తర్వాత ఆర్థోపెడిక్ స్పెషాలిటీ, పెడియాట్రిక్ స్పెషాలిటీ, ఇట్లా ప్రతిదానికి స్పెషాలిటీస్ అమ్మా. గైనిక్, ఆబ్స్టిక్స్ ఇలాంటి ప్రతిదీ వచ్చాయి కదమ్మా. తర్వాత కార్డియాలజీ, న్యూరాలజీ. సో ఈ విధంగా క్రమక్రమంగా కొంతమంది బాగా అనుభవజ్ఞమైనటువంటి ఇంటర్నేషనల్ ఫేమస్ హెర్బల్ డాక్టర్సు, అదేవిధంగా ఈ న్యాచురల్ థెరపీస్ను ప్రోత్సహించి న్యాచురల్ థెరపీస్ ప్రాక్టీస్ చేసేటువంటి డాక్టర్సు వాళ్ళ యొక్క అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞానం ద్వారా మనకు అందించినటువంటి సందేశం ఏంటంటే ఈవెన్ గార్లిక్ థెరపీ అనేది వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి. ఓ గార్లిక్ థెరపీ స్పెషాలిటీ ఆఫ్ ది గార్లిక్, స్పెషలైజేషన్ ఇన్ ద గార్లిక్, అంత గొప్పతనం ఉంది వెల్లుల్లిపాయలు. సో మనకి ఏదైనా సమస్య వస్తే ఆయన గార్లిక్ గురించి చెప్తాడు ఆ డాక్టర్. గార్లిక్ తోనే ఆ జబ్బు తగ్గించుకునేటువంటి విధానాలు, అంటే అన్ని జబ్బులకు తగ్గిస్తుంది కాబట్టి భవిష్యత్తులో అటువంటి స్పెషల్ థెరపీ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఓన్లీ గార్లిక్ థెరపీ మెజారిటీ ఆఫ్ ది డిసీజెస్ అనమాట. కాబట్టి అందుకే నేను అమృతం అని చెప్పాను అమ్మా. ఇట్స్ ది ఎలిక్సర్ బూన్ టు హ్యూమన్ బీయింగ్స్ అమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ.